గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ ప్రాబ్లం మీకు ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 90% ఎగ్జామ్స్లో రాదు, బట్ ఇది ఈ టైప్ ఆఫ్ మోడల్ కూడా ఉందని మీకు తెలియడం కోసం ఇలాంటి మోడల్స్ కూడా ఎప్పుడైనా టఫ్గా ఉండేటువంటి ఐపీసీసీ ఎగ్జామ్స్ అలాంటి వాటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తారు. డిగ్రీ లెవెల్లో ఇవి చాలా రేర్గా వస్తాయి, బట్ మీరు తెలుసుకోండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇది కూడా మనకి ఇంతకుముందు 2 yearsకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవారు, బట్ ఇక్కడ ఏంటంటే ఈ నవీన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బిజినెస్కి హీజ్ ఏ రీటైలర్. తన యొక్క ఫిజికల్ ఇయర్ ఎండెడ్ ఉన్నటువంటి అకౌంట్ చేంజెస్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో బ్రాకెట్ పెట్టినవి ఏంటంటే అమౌంట్స్ డిక్రీజ్ అయ్యాయని అర్థం. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ప్రజెంట్ ఇయర్లో ఎంత అమౌంట్ డిక్రీజ్ అయ్యాయి, ఓన్లీ చేంజెస్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విషయాన్ని మీరు గమనించాలి. పైన చెప్పారు చూడండి, గివెన్ బిలో ఆర్ ద చేంజెస్ ఇన్ అకౌంట్ బ్యాలెన్సెస్. సో ఇవి మీకు ఇచ్చినవి ఏంటంటే చేంజెస్ ఇన్ అకౌంట్ బ్యాలెన్సెస్. ఇందులో బ్రాకెట్లో పెట్టినవి డిక్రీజ్ అయినవి అంటే తగ్గాయి అకౌంట్ బ్యాలెన్సెస్, మిగిలినవి అకౌంట్స్ బ్యాలెన్సెస్ తగ్గలేదు, పెరిగాయని అర్థం. ఓకే, the parentheses denote a decrease in the debit or credit balance normal to a given account. Debitors rupees 2500 were written off as bad. Fixed assets costing 18,750 were sold for 7,500, resulting in a loss of 1,500. ఒకసారి చూడండి, 1,500 దగ్గర ఫుల్ స్టాప్ ఉంది. డేటాస్ ఆల్రెడీ డిక్రీజ్ 20,000 ఇచ్చాడు, రిటర్న్ ఆఫ్ ఇచ్చాడు. అది ఆల్రెడీ డిక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్కి వచ్చేసరికి 18,750 కాస్ట్ ఉండేటువంటి అసెట్ని 7,500కి సోల్డ్ చేయడం జరిగింది. దాని మీద వచ్చిన లాస్ 1,500 అని చెప్పాడు, అంటే రిమైనింగ్ ఇది ఏమవుతుందంటే డిప్రిసియేషన్ అవుతుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ద లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ మీద లాస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసాడు. సో మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అమౌంట్ వచ్చి 1,62,000. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ షెడ్యూల్ సెట్టింగ్ అవుట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనకు ఆల్రెడీ చేంజెస్ ఇచ్చారు. క్యాష్ ఇంక్రీజ్ అయింది 1,20,000. స్టాకు డెబిటార్స్ డిక్రీజ్ అయ్యాయి. ఓకే, ప్రొవిజన్ ఫర్ డాట్ఫుల్ డెట్స్ ఇది కరెంట్ లయబిలిటీస్లోకి వస్తుంది. ముందు కరెంట్ అసెట్స్ చూడండి. క్యాష్ ఇంక్రీజ్ అయింది, స్టాకు డెబిటార్స్ డిక్రీజ్ అయ్యాయి. సో క్యాష్ ఇంక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ స్టాకు డెబిటార్ డిక్రీజ్ అయ్యాయి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో 500 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్లో వేసుకున్నాము. నెక్స్ట్ అకౌంట్ పేయబుల్స్ 12,500. అకౌంట్ పేయబుల్స్ అంటే క్రెడిటర్స్ మనం పే చేసే అకౌంట్ పేయబుల్స్ 12,500. వర్కింగ్ క్యాపిటల్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. అకౌంట్ పేయబుల్స్ డిక్రీజ్ అయ్యాయి,
సో వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ వల్ల వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్లో వేసాం. మనకి ఒకసారి గుర్తుపెట్టుకోండి, 12,500 అకౌంట్ పేయబుల్స్కి కూడా బ్రాకెట్ ఉంటుంది. అకౌంట్ పేయబుల్స్కి ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదు, 12,500 కూడా బ్రాకెట్ ఉంటుంది. సో అక్కడ బ్రాకెట్ ఉందంటే అర్థం ఏంటి? అకౌంట్ పేయబుల్స్ తగ్గాయి. అకౌంట్ పేయబుల్స్ తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్లో వేసాం. ఎక్స్పెన్స్, ఎక్రూడ్ ఎక్స్పెన్స్ 1,000 మనం ఎక్స్పెన్స్ మీట్ అవ్వడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్కి డిక్రీజ్కి మధ్య డిఫరెన్స్ చూడండి. డెబిట్ సైడ్ కాదు, ఇంక్రీజ్. వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఎక్కువగా ఉంది. 1,33,000 వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఎక్కువగా ఉంది. ఈ డిఫరెన్స్ డిక్రీజ్లో వేసుకోవాలి. 74,500 డిక్రీజ్లో వేసుకుంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ లాస్ట్ ఇయర్ వర్కింగ్ క్యాపిటల్ పెరిగిందా తగ్గిందా? ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మీరు వర్కింగ్ క్యాపిటల్ పెరిగిందా తగ్గిందా అనేది ఎలా తెలుసుకునేవారు? కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ని బట్టి తెలుసుకునేవారు. సో కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి మధ్య డిఫరెన్స్ మనకి ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ ఏ ఇయర్ తక్కువగా ఉంటే ఆ ఇయర్లో వేసుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్లో వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని ఎలా తెలుస్తుంది అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎందులో వస్తే అది. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎటు సైడ్ వచ్చింది అంటే డిక్రీజ్లో వచ్చింది. సో నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్లో అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ప్రిపేర్ చేయడానికంటే ముందు మనం వర్కింగ్ నోట్స్ రాసుకోవాలి. ఏంటవి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ చేంజెస్లో ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి ఎట్ కాస్ట్ 62,500 ఉంది. దాంతోపాటు 18,750 వాల్యూ చేసేటువంటి ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉన్నాయి. వాటిని అమ్మామని చెప్పారు. అంటే ఈ 62,500తో పాటు 18,750 వాల్యూ చేసేటువంటి ఫిక్స్డ్ అసెట్స్ని మనం ఐఆర్లో పర్చేస్ చేసాం. సో ఫిక్స్డ్ అసెట్స్ టోటల్ కాస్ట్ ఎంత అంటే రెండు కలపండి. 81,250 పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎట్ కాస్ట్. ఇది మొత్తం పర్చేస్, అమ్మిన దాని గురించి నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆ ఇయర్లో 1,62,000 ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే క్యాపిటల్ 1,12,000 డిక్రీజ్ అయింది. నవీన్స్ క్యాపిటల్ 1,12,000 ఇంక్రీజ్ అయింది. అంటే ప్రాఫిట్లోంచి 1,12,000 క్యాపిటల్ కింద ఇంక్రీజ్ అయితే రిమైనింగ్ 50,000 ఏంటి అంటే డ్రాయింగ్స్. ఆ విషయం మనం తెలుసుకోవాలి. 1,62,000 ప్రాఫిట్స్లోంచి నవీన్ క్యాపిటల్ 1,12,000 పోను రిమైనింగ్ 50,000 నవీన్ యొక్క డ్రాయింగ్స్ మేడ్ బై నవీన్ డ్యూరింగ్ ద ఇయర్ అవుతుంది. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇచ్చినటువంటి ప్రాఫిట్ 1,62,000 ఇచ్చాడు ప్రాఫిట్ ఆ ఇయర్. దానికి ఫిక్స్డ్ అసెట్ సేల్ మీద వచ్చినటువంటి లాస్ని యాడ్ చేయాలి.
ఎంత లాస్ వచ్చింది, 1500 లాస్ వచ్చిందని చెప్పాడు ఆల్రెడీ. రిమైనింగ్ అమౌంట్ గురించి చెప్తాను. డిప్రిసియేషన్లో వస్తుంది. డిప్రిసియేషన్లో మనకి లెక్కలో ఇచ్చినటువంటి డిప్రిసియేషన్ ఎంత అంటే 25,000. మనకి ప్రాబ్లంలో డిప్రిసియేషన్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ అని ప్రాబ్లంలో 25,000 ఇచ్చారు. అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఇంకొక డిప్రిసియేషన్ ఉంది. ఎక్కడుంది అంటే అసెట్ కాస్ట్ వచ్చి 18,750 వాల్యూ చేసేదాన్ని మనం సోల్డ్ చేసాం. ఎంతకి, 7,500కి. దాని మీద లాస్ 1,500 అన్నాడు. సో ఈ లాస్ని ఈ సోల్డ్ చేసినటువంటి 7,500ని ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది, 9,000 వస్తుంది. ఆ 9,000ని 18,750లోంచి 9,000 లెస్ చేస్తే ఇంకా 9,750 ఉంటుంది. ఆ 9,750 ఏంటి అంటే డిప్రిసియేషన్. ఆ విషయం మనకి పాయింట్ చూడగానే తెలియాలి. 18,750 కాస్ట్, 7,500కి సేల్ చేసాం, 1,500 లాస్ వచ్చిందంటే రిమైనింగ్ది డిప్రిసియేషన్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను మీకు పాయింట్ చెప్పినప్పుడు. సో ఆ డిప్రిసియేషన్ ఎలా వస్తుందంటే 18,750లోంచి 7,500 సేల్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది, దానికి ఈ లాస్ని కూడా యాడ్ చేయండి. ఈ లాసు ఈ ప్రైస్ ఈ రెండు పోను రిమైనింగ్ది డిప్రిసియేషన్ ఎంత అంటే 9,750. ఈ 25,000 డిప్రిసియేషన్కి 9,750 ఈ అసెట్ మీద, ఫిక్స్డ్ అసెట్స్ మీద ఉన్నటువంటి డిప్రిసియేషన్ కూడా యాడ్ చేస్తే మొత్తం డిప్రిసియేషన్ 34,750. అది మొత్తం మనం ఈ అమౌంట్స్ని యాడ్ చేస్తే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత అంటే 1,98,250. ఈ 1,98,250ని ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో సోర్సెస్ సైడ్ వేసుకోవాలి. దాంతోపాటు సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత, మనకి 7,500 పైన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఆ ఇయర్లో మనం పర్చేస్ చేసినటువంటి అసెట్స్ ఎంత అంటే ఫస్ట్ వర్కింగ్ అవర్స్లో చెప్పాను ఎంత, 81,250. నెక్స్ట్ డ్రాయింగ్స్, సొంత వాడకాలు నవీన్ యూజ్ చేసుకుంది 50,000. నెక్స్ట్ మనకి చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 74,500. సో సోర్సెస్, అప్లికేషన్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. సో ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దీన్ని సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.